సెక్సాలజిస్ట్ అంటే కంటే సెక్సాలజీ ప్రాక్టీషనర్స్ అనొచ్చు. ఎందుకంటే సెక్సాలజిస్ట్ అనే కోర్స్ లేదు. ఇప్పుడు ఎలా అంటే ఆప్థల్మాలజీ, డెర్మటాలజీ ఎలాంటి కోర్సు అలాంటి కోర్సెస్ ఇంతవరకు ఎక్కడ ఏ యూనివర్సిటీలో కూడా అఫీషియల్గా ఎక్కడ లేవు. మామూలుగా బయట వేరే తక్కిన వాళ్ళు పెట్టడమే తప్ప సెక్సాలజిస్ట్ అని పెట్టుకోవాలంటే ఆథెంటిక్గా పెట్టుకోవడానికి యూనివర్సిటీ ప్రకారంగా లేదు. కానీ వీళ్ళు పెట్టేసుకుంటారు సెక్సాలజీ ప్రాక్టీస్ చేసేవాడు. అంచేత సెక్షువల్ ప్రాబ్లమ్స్ డీల్ చేసే వ్యక్తి, సెక్షువల్ మెడిసిన్ చేసే వ్యక్తి అని అని చెప్పుకోవాలన్నమాట. సెక్షువల్ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేయడం అనేది. అంతేగాని సెక్సాలజిస్ట్ అంటే చెప్తున్నా కదా, ఆప్థల్మాలజీ వాడు ఉన్నట్లుగా, లేదా డెర్మటాలజీ ఉన్నట్లుగా, లేదా పిడియాట్రిషియన్ ఉన్నట్లుగా అలాగే ఉండాలి. అలాంటి కోర్సెస్ ఎక్కడా కూడా లేదు. అయితే దానికి సంబంధించిన కోర్సు అది విషయాలు డీల్ చేయడం అనేది కొంతమంది కొద్దిగా దాంట్లో ఎక్కువ నాలెడ్జ్ డెవలప్ స్కిల్ డెవలప్ చేసుకుంటారు. ఇప్పుడు జనరల్ ప్రాక్టీషనర్ అయిన ప్రతి డాక్టర్కి కూడా ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ గురించి ఉంటాయి. ఎందుకంటే సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఎక్కడికల్లా దాంట్లో గైనిక్ సంబంధించి ఉంటాయి, మెడిసిన్ సంబంధించి ఉంటాయి, యూరాలజీకి సంబంధించి ఉంటాయి, న్యూరాలజీకి సంబంధించి ఉంటాయి, కార్డియాలజీకి సంబంధించి ఉంటాయి, జనరల్ హెల్త్కి సంబంధించిన అన్నీ ఉంటాయి. దాంట్లో సైకాట్రిక్ సంబంధించిన కూడా ఉంటాయి, సైకాలజీ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కలిస్తేనే సెక్షువల్ ప్రాబ్లమ్స్ డీల్ చేయడం ఉంటుందన్నమాట. అంచేది ఇవన్నీ మనం మామూలుగా ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు ఇవన్నీ కూడా చదువుతాం. ఎన్నిట్లో కూడా వీటికి సంబంధించిన విషయాలు చదువుతాం. వాటన్నిటిని సమన్వయపరుచుకుని మనం సెక్షువల్ ప్రాబ్లమ్స్ డీల్ చేయాలి. అయితే ఒక సెక్సాలజీ కోర్సు పెట్టారనుకోండి, అప్పుడు వీటన్నిటినీ కలిపి ఒక కోర్స్ తయారు చేస్తారు. వీటన్నిటికీ చేయాలి. ఇంతవరకు ఏ యూనివర్సిటీలో కూడా చేయాల. వాళ్ళ ఉద్దేశం అంటే వీళ్ళు ఎనీహో అన్నీ వీళ్ళు చదువుతారు కనుక, ఎంబీబీఎస్ లెవెల్ అని చదువుతారు కనుక ఎనీ సెక్షువల్ ప్రాబ్లం వచ్చినట్లయితే వాటిని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని డీల్ చేస్తారు. అంటే సెపరేట్గా ఈ కోర్స్ అవసరం లేదని ఉద్దేశం అయి ఉంటుంది. అంటే అది ఏ వైస్ ఛాన్సలరు ఏ హెల్త్ యూనివర్సిటీలోనూ దీనికి సంబంధించిన కోర్సు పెట్టాల. కానీ పెడితే మాత్రం అవసరం, చాలా అవసరం. ఎందుకంటే యూరాలజిస్ట్ అనుకోండి, ఆ యూరాలజీ యాంగిల్లోనే చూస్తాడు సెక్షువల్ ప్రాబ్లం అని. ఒక న్యూరాలజిస్ట్ అనుకోండి, ఆ న్యూరాలజీ యాంగిల్లోనే చూస్తాడు సెక్షువల్ ప్రాబ్లం. ఒక సైకాట్రిస్ట్ అనుకోండి, సైకాట్రిస్ట్ యాంగిల్లోనే చూస్తాడు. ఓ ఫిజిషియన్ యాంగిల్లోనే చూస్తాడు. ఒక గైనకాలజీ యాంగిల్లోనే చూస్తారు. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. అంచేత సెక్షువల్ ప్రాబ్లమ్స్ డీల్ చేయాలంటే ఆల్రౌండ్గా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చేయాలి. అది అలా చేస్తేనే. అందుకని సెక్షువల్ ప్రాక్టీస్ అనేది యూరాలజిస్ట్ చూస్తాడులే, జెనిటో యూరినరీ సర్జన్ కనుక చేస్తారంటే అది కరెక్ట్ కాదు. అంటే ఎవరైతే ఆల్రౌండ్గా ప్రతి సమస్యని సెక్షువల్ ప్రాబ్లమ్ని సెక్షువల్ ప్రాబ్లం అని వీటన్నిటిని ఈ యాంగిల్స్ అన్నిటిని దృష్టిలో పెట్టి చూస్తారో వాళ్ళు కరెక్ట్గా ట్రీట్ చేస్తారు. వాడు సైకాట్రీ యాంగిల్లో చూడాలి, సైకాలజీ యాంగిల్లో చూడాలి, మెడిసిన్ యాంగిల్లో చూడాలి, అన్ని యాంగిల్స్లో చూడాలి. అన్ని యాంగిల్స్ చూసేప్పుడే కరెక్ట్గా ఆ ప్రాబ్లం డీల్ చేయబడుతుంది అన్నమాట. అంచేత సెక్షువల్ మెడిసిన్ ప్రాక్టీషనర్ అన్నమాట. అంతే. నేను జనరల్ ప్రాక్టీషనర్గానే ఉన్నాను. జనరల్ ప్రాక్టీషనర్ ఇప్పటికీ అదే నేను కంటిన్యూ అవుతున్నాను. అన్ని రకాల కేసులు చూస్తాను. ఒకటే కదా, ప్రతి కేసు చూస్తాను నేను. అన్ని రకాల కేసులు చూస్తాను. దాంతో కూడా సెక్సాలజీ ప్రాక్టీస్ కూడా కేసులు చూస్తాను. నాకు అన్ని ఒకటే. అసలు సెక్షువల్ ప్రాబ్లం ఎందుకు వేరుగా చూడాలి? ఇప్పుడు మనం పేషెంట్ ఎందుకు సిగ్గుపడాలంటాను నేను, ఖచ్చితంగా అంటాను. మీకు ఛాతీలు నొప్పి వస్తే డాక్టర్ చూపించుకోవట్లేదా? మీకు యూరినరీ ప్రాబ్లం డాక్టర్ చూపించుకోవట్లేదా? ఓ దగ్గు వస్తే రెస్పిరేటరీ ప్రాబ్లం డాక్టర్ చూపించుకోవట్లేదా? తలకాయ నొప్పి వస్తే డాక్టర్ చూపించుకోవట్లేదా? జ్వరం అలాగే సెక్షువల్ ప్రాబ్లం అది కూడా సేమ్ మెడికల్ ప్రాబ్లం అనుకోండి, లేదా సైకాలజీ ప్రాబ్లం అనుకోండి, చూపించుకోండి. అంతేకాని తప్పుగా చెప్తే తక్కువ ఇది అనుకుంటారో ఎందుకు అనుకోవాలి అసలు? డో నేను ఆరంగా అనుకో అలా ఉండాలి చెప్తాను కూడా. అన్నిట్లో ఇది కూడా మరి షుగర్ ఉంటే మీకు ఏ తప్పుగా అనుకోనప్పుడు సెక్షువల్ ప్రాబ్లం అది కూడా మనిషి జీవితానికి సంబంధించిన కదా, దాన్ని ఎందుకు వేరుగా ఎందుకు అనుకోవాలి?